శ్రవణ్ గారు మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి. సో శ్రవణ్ కుమార్ గారు, ఏదైతే ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నామో అంటే ఈ ప్రభుత్వం ఉంటుందో ఉండదో, గతంలో కూడా మనం దీని గురించి కొన్ని సందర్భాల్లో డిస్కస్ చేసుకున్నాం. బట్ ప్రతిసారి ఎందుకు వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది ప్రతిపక్షాలు ఆ విషయం అడిగితే వాళ్ళు తవ్వుకుంటున్నారు, వాళ్ళే హామీలు నెరవేరుస్తామని చెప్పారు, వాళ్ళే నెరవేర్చట్లేదు కాబట్టే ఇలాంటివి వస్తున్నాయి తప్పితే మాకు వేరే దురుద్దేశాలు లేవు అనేది వాళ్ళ నుంచి వస్తుంది. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పరిస్థితుల్లో ఉందా? మనం బయటి వాళ్ళు అంటే ప్రజలు కానీ ఇతర పార్టీ వాళ్ళు అంటున్న విషయాన్ని కొంచెంసేపు మనం వదిలేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి లేదా వాళ్ళు ఏమన్నారో ఎందుకు ఆ పరిస్థితులు వచ్చాయో అని కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఇకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి పేరేం ఏదో క్యాప్షన్ ఉండే కానీ ఏంటది ఏం పాలన ప్రజాపాలన. దయచేసి నా రిక్వెస్ట్ పేరు మార్చుకోవాలి. పేరు బలం బాగాలేదు అనుకున్నాను. ఎందుకంటే పురిట్లోనే ఎన్ని చావులు మనం గతంలో అనుకున్నాం. పురిటి చావులు ఉంటాయి అంటే పురిట్లోనే పోవడం, పుట్టగానే పోతుంటే పడిపోతూ ఉంటే అన్న మనం అప్పుడు ఉండమ్మనో బతుకమ్మనో పేర్లు పెట్టుకునేది. బహుశా ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలనకు కూడా అట్లాంటి బతుకమ్మనో ఉండమ్మనో పేరు పెట్టుకుంటే కనీసం కలిసి వస్తుందేమో నా ఆలోచన, వ్యక్తిగత ఆలోచన. ఎందుకంటే పురిట్లో నుంచే దాన్ని ఎప్పుడు పోతుందా అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఆ ఫ్రీడమ్, వీళ్ళు ఏమంటారంటే రాజకీయ ఫ్రీడమ్, స్వేచ్ఛ అధికంగా, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని రకరకాల పేర్లు పెట్టుకుంటా అసలు ఆ పేరు ప్రతిపాదన కానించే ఎన్నో కాంట్రవర్షన్స్, ఫైనల్ అయిన తర్వాత లిస్టు మారడాలు, అంటే ఢిల్లీలో లెటర్ తీసుకుని ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసి మారడాలు గతంలో చాలా జరిగింది ఇట్లా. సో ప్రమాణ స్వీకారం చేసినా కూడా వాళ్ళు మంత్రి పదవిలో కానీ లేదా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా కూడా ఆదమరిచి నిద్రపోయే తత్వంలో ఉండకపోవచ్చు. ఎందుకంటే పరిస్థితులు అలా ఉంటాయి అక్కడ. సరే ఉన్నాయని మనం ఇన్నాళ్ళు అంటున్నా కూడా కాదు, మీరు ఓర్వకనో లేదా రకరకాల కారణాలతో అంటున్నారన్నా కూడా అవన్నీ వదిలేస్తే ఇప్పుడు స్వయంగా రేవంత్ రెడ్డి నోటి నుంచే అలాంటి అపశకనం కానీ అలాంటి అనుమానాలు మాటలు బయటపడతా ఉన్నాయి. ఒక్కొక్కటి అది చెప్తాను. అంటే ఒక సెక్టర్స్ ఎట్లాగా ఉన్నాయి అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా కోఆపరేషన్ లేదు, ఫిలిం సెక్టర్ నుంచి కూడా వ్యతిరేకత ఉంది, ఐటీ నుంచి వ్యతిరేకత ఉంది, రైతుల నుంచి కూడా ఇవెవరు కూడా సంతృప్తిగా లేరు. ఇదొక కోణం. అయితే ఇక్కడ స్వయంగా మరి స్వయంగా కాంగ్రెస్ మంత్రులు ఆ మాట వింటలేని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు. మంత్రులు ఎవరు నా కుర్చీ మీద కన్నేశారని చెప్తున్నాడు. అంటే ఎంతవరకు బహుశా నాకు తెలిసి దానికే ఇందాక కార్తిక్ గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు అన్నది ఎక్కడొచ్చింది, ఎవరు అట్లా చేశారని పేపర్లలో వచ్చిందని ఎలా నమ్ముతారు? ఎలా నమ్మరని పేపర్లో ఏది నమ్మొద్దంటే ఏది నమ్మొద్దు, మనకి ఇష్టమనే నమ్ముతా అంటే కూడా ఏ పేపర్లో వచ్చిందనే క్వశ్చన్ ఆయన అడిగారు. అంటారులే కానీ మనకి ఇష్టమనే నమ్ముతాను, మనకు నచ్చినే నమ్ముతా అంటే మనం ఏం చేసేది ఏం లేదు. అంటే ఎందుకంటే చిట్ చాట్ వేరుగా ఉంటుంది, ప్రెస్ మీట్ వేరు, మీట్ ది ప్రెస్ వేరు. మూడింటి గతంలో రఘునందన్ గారు చాలా మంది చిట్ చాట్ అసలు గెలిచిందే నా రఘునందన్ మీద పువ్వు గుర్తు మీద కాదని కూడా అతను అన్నాడు. వాస్తవానికి ఏంటంటే ఆఫ్రికాలో కొందరు అభిప్రాయం వ్యక్తపరుస్తుంటారు, లేకపోతే అక్కడ విలేకరు ఉన్న విషయాన్ని మర్చిపోయి ఏదైనా మాట్లాడుతున్నారు. చాలా సందర్భాలను చూసాం. ఈవెన్ చంద్రబాబు నాయుడు మీటింగ్, ఆంధ్రజ్యోతి మీటింగ్లో కూడా ఆఫ్రికా అనుకుని ఏదో మాట్లాడినవి ఉంటాయి. అవి ఎంతవరకు కరెక్ట్ ఏంటి అని అంటే మనం ఆ సిమ్టమ్స్ అక్కడ జరుగుతున్నటువంటి సిమ్టమ్స్ ప్రకారం అంటే రిపోర్టింగ్ వేరు, అనలైజ్. ఇప్పుడు నేను పొలిటికల్ అనలిస్ట్గా ఉండి అవి చూసి దాని తగ్గటువంటి అంచనాలు కానీ భవిష్యత్తులో జరిగేయండి. నేను జాతకం చెప్పను, ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి ఎట్లా చెప్తామో వాళ్ళు కూడా ఎడిటోరియల్ కాలంలోనూ జరిగిన చిట్ చాట్ విషయాలే రాశారు. మంత్రులు నా మీద ఫిర్యాదు చేస్తున్నారు, సరిగ్గా పని చేయలేకపోతున్నాను, సంథింగ్ చెప్పాడంటే ఇది ఎప్పుడు చెప్పాడు? ఆయన మీద అంటే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లేక 8 నెలలకు అనుకుంటే బహుశా అపాయింట్మెంట్ ఆయనతో మాట్లాడింది 8 నెలల తర్వాత. ఎందుకు అంటే వీళ్ళిద్దరికి చెడిపోయింది, అసలు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేరనివ్వండి. ఇది కూడా ఎవరు చెప్పారంటే కూడా మనం ఏం సమాధానం చెప్పలేం. సో ఈ పరిస్థితుల్లో లోపలికి వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీ ఇచ్చిన సూచనలు కానీ రాహుల్ గాంధీ మాట్లాడే విధానం బట్టి నీ మీద ఇన్ని ఫిర్యాదులు ఉన్నాయి, ఎవరిచ్చారు? అది అంటే ఒక ఫైల్ లాంటి చూపించి వేరే పార్టీ వాళ్ళు ఇచ్చింది కాదు, స్వయాన మన పార్టీ నుంచి వెళ్ళినటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్కరు చాలామంది వాళ్ళందరికీ తెలిసిన బహిరంగంగానే రేవంత్ రెడ్డి యొక్క పాలన వైఫల్యాల గురించి కానీ రేవంత్ రెడ్డి పాలన జరుగుతున్న స్కామ్ల గురించి ఫైల్ని తీసుకెళ్ళి ఇచ్చారు. ప్లస్ వీళ్ళకే ప్రయారిటీ ఉందని లేకపోతే మాకు ప్రయారిటీ లేదని ఆయన ఫిర్యాదుల సారాంశాన్ని చెప్పిన దాన్ని బట్టి బయటకు వచ్చిన తర్వాత చిట్ చాట్లో ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే మంత్రులు లేరు, ఎమ్మెల్యేలు కూడా లేకుండా కోహినూర్ హోటల్లో మీటింగ్ పెట్టిన తర్వాత చూస్తాను. అంటే కార్యకర్తలు అసంతృప్తి ఉన్నారు, ఎమ్మెల్యేలు మీరు చెప్తారులేండి, అది కోహినూర్ చెప్పేసారు ఆల్రెడీ, గత మీటింగ్ కూడా చెప్పారు. వైస్రాయ్ హోటల్ మాదిరిగా కోహినూర్ హోటల్ కూడా మారే అవకాశాలు ఉన్నాయి కూడా మేము అంచనాలు వేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ అంటే కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో అసంతృప్తిగానే ఉన్నారు. ప్లస్ మనం ఇంతకుముందు చెప్పిన అన్ని సెక్టర్లు ఉన్నారు. దీంతో పాటు రీసెంట్గా
ఐఏఎస్ ఆఫీసర్లు కూడా నా మాట వింటలేరు, ఒక స్కామ్ చేద్దాం అంటే 4 చేద్దాం వాళ్ళు సలహా ఇస్తున్నారని ఆయనే చెప్పాడు, నేను చెప్పింది కాదు. ఆయనే అంటే అంటే అట్లేమనలేదు ముఖ్యమంత్రి. సార్ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే రాజకీయ నాయకులుగా మనము తప్పు చేద్దామంటే ఒకటెందుకు సార్, ఎప్పటికైనా పడి ఉంటుంది, ఎప్పుడైనా పడి ఉంటుంది, 2-3 చేద్దామని వాళ్ళే సలహాలు ఇస్తున్నారు అని అన్నారు. అయితే ఈ సందర్భం ఎందుకు అన్నారంటే సార్ అది కూడా సందర్భం చెప్తా సబ్మిషన్ ఒకటే సబ్మిషన్ చెప్తా మేడం. రాష్ట్రంలో మనము ఎన్ని ల్యాండ్ క్రూజర్లు ఈ రోజు ఉన్నాయో మనకు తెలుసు. ఒక్క నిమిషం సార్, ఒక సందర్భం మాత్రమే చెప్తా, ఒకటే చెప్తా. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కానీ ఏదైనా సరే ముఖ్యమంత్రిగా ఒక ఆదేశాలు ఇచ్చినప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ సార్ మనకు అన్ని ల్యాండ్ క్రూజర్లు అవసరం లేదు అని చెప్పుండొచ్చు, కానీ చెప్పలేదు. చెప్పకుండా కొనడం కాక వేరే రాష్ట్రంలో దాచిపెట్టి ఆ జీవో ఏముందో ఏ జీవో ప్రకారం ఇచ్చినారో ప్రతిపక్షాలకు ఇచ్చిపెట్టండి, కనీసం మీడియా కూడా చెప్పలేదు, మీడియా కూడా ఆ జీవో గురించి చెప్పలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే ఆ యొక్క దానికి డిస్కషన్ లో ఒక అధికారి ఇచ్చినటువంటి మాటకు ఆ యొక్క జీవోని పట్టుకొని ఈ సందర్భాన్ని అంతేగాని ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా నాకు అధికారులు సహకరించట్లేదన్న మాట మాట్లాడలేదు, ఆ మాట అనలేదు, ఆ మాట అస్సలకే అనలేదు, అనలేదు. రాజకీయ నాయకులు కాబట్టి అలాగే అంటారు అనండి, కానీ మీరు ఇప్పుడు క్రూజల్ ముచ్చట తీసుకొస్తే దాన్ని మళ్ళీ వాదిస్తే మన రాజకీయ పార్టీ అంటారు. అదే గవర్నమెంట్ పాలసీలో జరుగుతున్న భాగం. డెలివరీ ఆర్డర్ అన్నప్పుడు విజయవాడ ఆర్డర్ ఇచ్చి విజయవాడ సీక్రెట్గా దాచిందేం కాదు, ఎవరు దాస్తే దాగని కాదు. ఇదంతా చెప్తాను. ఇది ప్రభుత్వం మా ఇంటి పంచాయతీ మేడం ఏమన్నా రైట్ చెప్పాలి, జీవో జీవో బయట పెట్టాలి, మీడియా చెప్పొద్దు, మీడియా కన్నా చెప్పాలి కదా. ప్రభుత్వం మరండి నేను చెప్తాను, మీడియా కన్నా చెప్పాలి. రాసే జీవోలు కూడా బయటకు వస్తాయి, ఆయన మారితే వస్తాయి. ఎవరైనా ప్రభుత్వం మారితే రాసే జీవోలు అలా ఇలాగని బయటకు వస్తాయి. మీరు అంత డెప్త్ దానికి వెళ్ళకండి. నేనేం చెప్తున్నాను, మైండ్ ఆఫ్ కండిషన్ రేవంత్ రెడ్డికి కూడా పార్టీ ఉంటుందా, ఆయన పదవి ఉంటుందా లేదన్న కండిషన్లోకి వెళ్ళిపోయాడు. అంటే తప్పులు ఆయనే చెప్తున్నాడు, నేను తప్పులు చేయనని చెప్తాను, నేను తప్పు చేద్దాం ప్రయత్నం చేస్తుంటే ఏసం చెప్తున్నాను. అంటే వీళ్ళ మీద కూడా గ్రిప్ లేకుండా పోయింది. ఎవరి మీద ఆయన గ్రిప్ ఉంది, మరి ఇప్పుడు ఎవరి మీద ఆయనకు నమ్మకం ఉంది, ఆయన మీద ఎవరికి నమ్మకం ఉంది, ఇవన్నీ సారాంశం చూస్తూ ఉంటే మరి ఇదే వస్తూ ఉంటుందా ఓడుతుందని ఉంది. అంటే ఏదో సామెత చెప్పినట్టు ఊరు కోరుకుంది కాడ కోరుకునేటట్టుగా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రేవంత్ రెడ్డి పరిస్థితి అలాగా ఉంది. కానీ అమృత అవకాశం, కలలో కూడా రాని అవకాశం, ఎంతోమంది ఎన్నో రకాల త్యాగాలు కృషి చేస్తే కూడా రాని అవకాశం, అద్భుతమైన అవకాశం రేవంత్ రెడ్డికి వచ్చింది. అలా ఎలాంటి అద్భుతం అంటే కేసీఆర్ కాదని ఇచ్చినప్పుడు ఆయన కన్నా గొప్పగా చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఆయన ఎంత ప్రయత్నం చేసినా కూడా ఫలితం దక్కకపోతే సింపతి పెరిగేదేమో, కానీ ఆయన చేసే ప్రయత్నం లేకుండా ప్రాపగండాలు చేసుకుంటూ తెలంగాణ ప్రయోజనాలు తాకడ పెడుతున్నారు. మేము అందుకనే మొదటి నుంచి కూడా అబ్జెక్షన్ చెప్తా ఉన్నాను. రాజకీయ కారణాలు ఎవరిని స్కాములు చేసుకోండి, అది ప్రభుత్వం పాలసీలు చట్టాలు చూసుకోండి. తెలంగాణ ప్రయోజనం ఇప్పుడు తొందరలో ఏదైతే ఎలక్ట్రిసిటీలో రిలయన్స్కు కానీ అంబానీ కానీ తెలంగాణ అడుగుపెట్టకుండా చూస్తున్నటువంటి గత పాలకుల కన్నా ఇప్పుడు మేము ఒప్పందాలు చేసుకునే దశకున్నారు. మేము అదే ప్రశ్నిస్తున్నాం. ప్రజల కరెంటు కష్టాలకు నెట్టబడుతుంది. అందుకే మాకు ఇట్లాంటి ప్రభుత్వాలు, ప్రజలకి కంటంగా ఉన్న ప్రభుత్వాలు పోవాలని కూడా నేను కోరుకుంటాను. రైట్. సో ప్రేమ్ గాంధీ గారు, ఇక్కడ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో అనే దాంతోపాటు గతంలో కూడా లక్ష్మణ్ గారు ఒకసారి